సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలిసేందుకు వెళుతున్న మెట్మా ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న మెట్మా ఉద్యోగులకు గత 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో పై అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు అడ్డుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10,000 జీతం ఇస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలిసేందుకు వెళుతున్న మెట్మా ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న మెట్మా ఉద్యోగులకు గత 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో పై అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు అడ్డుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10,000 జీతం ఇస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నుంచి మాకు మెట్మా ఆర్పీలము మాకు జీతాలు రాక 7 నెలలు అవుతుంది. 7 నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇచ్చేదే 6,000 జీతము. 6,000 జీతం కింద 7 నెలల సంది ఇస్తలేరు. మేము మా యూనియన్ కలిసి మేము ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకుందాము. మా హెడ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈరోజు రెడీ అవుతున్నాము. అన్న మూమెంట్లోనే ఈ ప్రభుత్వం మరి ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు. మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసిరు సార్. ఇంత ఘోరం అయితే ఏదు ఏ ప్రభుత్వం కింద మమ్మల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడే చేసిరు సార్. మాకు బాధ అవుతుంది. మా జీతాలు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. 10,000 జీతం ఇవ్వకుండా ఉన్న జీతం కింద మాకు 7 నెలల సంది ఇవ్వలేదు.